హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. అదే నేను మీ గోదావరి అబ్బాయిని. ఇప్పుడు మీరు చూస్తున్నది శిల్పారామంలో పార్ట్ 2 వీడియో. రియల్లీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కళావేదిక అయితే మనకి డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్కి అండ్ ఏదైనా మన తెలుగు కల్చరల్ ఈవెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. రియల్లీ అంత బాగుంది ఆ ప్లేస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ లేడీస్ చేసే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం కూడా ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రూమ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. రూమ్ 100 నుంచి మేబీ 200 లోపు మధ్యలో ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే మనం కంటిన్యూగా ఫొటోస్కి యూజ్ చేస్తుంటాం కాబట్టి. సో ఆ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి వండర్లా లాంటిది మినీ వండర్లా కూడా ఉంది. ఇక్కడ పిల్లలకి అయితే ఎంజాయ్మెంట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ద వాటర్ ల్యాండ్ అని రియల్లీ బాగుంది చెప్పాలంటే. ఇదైతే మోస్ట్లీ ఫోటోషూట్ సంబంధించిందని చెప్పాలి, ఎందుకంటే అంతగా ఎంజాయ్మెంటింగ్ చేయడానికి కిడ్స్కి కానీ ఆడుకోవడానికి అంతగా ఏమి ఉండవు. ఏదో ఒకటి ఉంది ట్రైన్, అంతమించి ఇంకేం లేదు ఇక్కడ. మిగతాది అంత ఫోటోషూట్ పర్పసే. సో ఫోటోషూట్ సంబంధించిన వాళ్ళైతే కనుక రావడానికి ఎంజాయ్మెంట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి మంచి పీస్ఫుల్గా మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే హైలైట్. సో ఇది పిల్లలకు సంబంధించింది అన్నాను కదా ఇందాక. సో అదే ఇంకేం మించి ఇంకేం లేవు. కిడ్స్ ఇంకా అటు ఇటు ఆడుకోవడమే తప్ప మనకైతే కొంచెం బెటర్, ఏదో ఒక పీస్ఫుల్గా ఉంటుంది అంతే ప్లేస్. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో కొంచెం ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇవన్నీ మొత్తం షూటింగ్ స్పాట్లే కంప్లీట్గానే, మామూలుగా లేదు షూటింగ్ స్పాట్లు అయితే కనుక హైలైట్ అండ్ పీక్స్.